అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో నేటికి విడుదలై 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారు వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రం 'బహుదూరపు బాటసారి'. ఈ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం మే 19, 1983లో విడుదలైంది. అంటే నేటికి 43 సంవత్సరాలు పూర్తయిందనమాట. 'బహుదూరపు బాటసారి'. కథానాయిక అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన సుజాత గారు. నిర్మాణ సంస్థ తారక ప్రభు ఫిలిమ్స్. ఈ చిత్రానికి కథ అందించిన వారు పాలగుమ్మి పద్మరాజు గారు, ఆర్కే ధర్మరాజు గారు. తర్వాత ఈ చిత్రానికి మాటలు, పాటలు, తర్వాత కథనం, నిర్మాత, దర్శకుడు దాసరి నారాయణరావు గారు. సంగీత దర్శకుడు రమేష్ నాయుడు, ఛాయాగ్రహణం విఎస్ఆర్ స్వామి. అలాగే ఈ చిత్రం ఆ రోజుల్లో 18 కేంద్రాల్లో సద్దినోత్సవం జరుపుకుందండి. అంటే చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఆ రోజుల్లో. నారాయణరావు గారి సంస్థ తారక ప్రభు ఫిల్మ్స్ కోసం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా 83లో వచ్చిన సూపర్ హిట్ చిత్రంగా చెప్పుకోవచ్చు ఈ చిత్రాన్ని. చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు గురించి చూసుకుంటే ముఖ్యంగా పోలీస్ ప్రసాద్, అది ముఖ్య పాత్ర. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. ఇతని భార్య ప్రభగా సుజాత గారు నటించారు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంటుందన్నమాట. ఒక కుమారుడు భానుగా భానుచందర్, రెండో కుమారుడు రాజాగా రాజా, అలాగే కుమార్తె సుహాసినిగా సుహాసిని, తర్వాత అల్లుడుగా నారాయణరావు, రాజా భార్య గీతగా గీత, భాను భార్య జూలీగా సుమలత నటించారు. అలాగే అవతారం ప్రసాద్ స్నేహితుడుగా దాసరి నారాయణరావు గారు నటించారు. ఇకపోతే చెప్పుకున్నాం కదా, చిత్రకథ స్థూలంగా చూసుకుంటే ఏంటంటే ఒక నిజాయితీ గల పోలీస్గా ఉంటారు ప్రసాద్, అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర. ఆయన భార్య పద్మ, ఆయన భార్య ప్రభ. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె అనుకున్నాం కదా. కుమార్తెకి మాటాను వినికిడి ఉండదన్నమాట. అలా ఉన్నప్పుడు ఈయనకి ఒక దీంట్లోనేమో కొడుకులు ఎలా దూరం అవుతారు అన్నది ఈ చిత్రంలో చూపిస్తాడు. తర్వాత మళ్ళీ ఆ కొడుకులు దూరం అయిన తర్వాత ప్రసాద్ అన్న ఆయన తన నిజాయితీ వల్ల మళ్ళీ ఎలా కోటీశ్వరుడు అవుతాడు. ఆ కోటీశ్వరుడు అయిన తర్వాత కొడుకులు మళ్ళీ అతని చుట్టూ ఎలా చేరడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆయన వారిని దూరం పెడతాడు. అది నచ్చని తల్లి మళ్ళీ వారి దగ్గరికి వెళ్తే ఆ తల్లికి అప్పుడు తెలుస్తుంది అనమాట కొడుకులు అలాంటి వాళ్ళు. ఆ తర్వాత జరిగింది మళ్ళీ మన పాత్ర ఉంది కదా దాసరి నారాయణరావు గారి, ఆ పాత్ర ద్వారా చిత్రాన్ని సుఖాంతం చేస్తారనమాట. దాసరి నారాయణరావు గారి చిత్రంలో ఎలా ఉంటుందో కథనం అంతా అలాగే నడుస్తుంది. చిత్రం మటుకు సూపర్ డూపర్ హిట్ చిత్రం అయింది. ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రం కాబట్టి సెంటిమెంట్ బాగా ఉంటుంది ఈ చిత్రం. ఆ తర్వాత చిత్రంలో పాటలు అనుకున్నాం కదా, చక్రవర్తి రమేష్ నాయుడు గారి సంగీతం అనుకున్నాం కదా. తర్వాత పాటలన్నీ దాసరి నారాయణరావు గారే రాశారు. 6 పాటలు ఉంటాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారే. అప్పటికి సింగిల్ కార్డ్స్ అన్నీ వీళ్ళిద్దరి పేరు మీదే ఉండేవి కదా. అంచేత అలాగే వీళ్ళే పాడారు పాటలన్నీ కూడా అనమాట. ముఖ్యంగా 6 పాటలు ఉన్నాయి. పంపానది తీరాన, ఎవరు ఏవారో, మేఘమా, అలమటించిపోతున్నాను, ఎక్కడి తలుపులు, ఒక కంట నువ్వు, ఒక కంట ఏడుపు. ఈ పాటలు బాగుంటాయండి, పర్వాలేదు. దాసరి నారాయణరావు గారు ఒక దీనిలా రాసేస్తారు. అంచేత మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా చూస్తే పాటలు బాగానే ఉంటాయి. ఆ తర్వాత ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పుకున్నాం కదా. హిట్ అయి 18 కేంద్రాల్లో సద్వినియోగం చేసుకుంది. అందులో ఎన్ని డైరెక్టు, ఎన్ని షిఫ్ట్ మీద నడిచాయి అన్నది మన విఎంఆర్ గారికి తెలుస్తుంది బాగాను. కానీ ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం మట్టుకు 18 కేంద్రాలను మట్టుకు ఇచ్చారు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఆ రోజు. అలాగే ఈ చిత్రానికి 1983కు గాను 2 నంది అవార్డులు కూడా వచ్చాయి. ఒకటేమో ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, రెండోదేమో ఉత్తమ కథకు గాను పాలగుమ్మి పద్మరాజు గారికి, ఆర్కే ధర్మరాజు గారికి నంది అవార్డులు వచ్చాయి. అది బహుదూరపు బాటసారి, అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు గారిలా చిత్ర విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.